ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్ ఏంటి? లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్. రైట్, దీని ఫామ్ను కూడా చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ, ఇది ఇన్ఫినిటీ, రూట్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అంటే ఇది ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉంది. ఇదే ఇండిటర్మినెంట్ ఫామ్. దీన్ని డిటర్మినెంట్లకు మార్చుకోవాలంటే ఏం చేస్తాం అన్నదే టోటల్గా ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా ఇండిటర్మినెంట్ ఫామ్లో ఉంటే దాన్ని డిటర్మినెంట్ ఫామ్లోకి మార్చుకోవడమే ఈ లిమిట్స్ చాప్టర్ మొత్తం. అల్టిమేట్గా ఈ మనం చేసే ఏ ప్రయత్నాలు చేసి మనం ఏ పద్ధతులు యూజ్ చేసి మనం ఏ మెథడ్స్ యూజ్ చేసి మనం ఈ ఇండిటర్మినెంట్ ఫామ్స్ని డిటర్మినెంట్ ఫామ్లోకి మారుస్తున్నామో అదే మొత్తం ఈ త్రూ అవుట్ ద చాప్టర్, లిమిట్ చాప్టర్ మొత్తం అంతా అదే. డిటర్మినెంట్ ఫామ్లోకి మార్చడం, దాన్ని లిమిట్ ఫైండ్ అవుట్ చేయడమే మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్స్. అర్థమైందా? మనం ఏదైనా చేయండి, ఏదైనా యూజ్ చేయండి, ఏదైనా మెథడ్స్ యూజ్ చేయండి, ఏ మెథడ్స్ యూజ్ చేసినా సరే మనం వీటిని ఇండిటర్మినెంట్ ఫామ్లో ఉన్న వాటిని డిటర్మినెంట్ ఫామ్లోకి తీసుకురావడమే చాప్టర్ మొత్తం. అర్థమవుతుందా? సో ఇది సొల్యూషన్లు ఏంటి? లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్. దీన్ని మనం ఏం చేయొచ్చు? రూట్ కనపడకుండా మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనలైజ్ చేస్తాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చే ఐడియా ఏంటి? బేసిక్ ఐడియా, రేషనలైజ్ ఐడియా రావాలి. అది వర్కౌట్ కాకపోతే మిగతాది ఏదైనా చూద్దాం. సో ఇది ఒకసారి ట్రై చేసి చూడడం. మనం ఎవరైనా సరే ఏం చేయగలిగింది ఏం లేదు, ఒకసారి చేయడమే. ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఏం చేద్దాం? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి ప్లస్ ఎక్స్తో మల్టిప్లై చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్తో డివిజన్ చేసాం. ఇప్పుడు ఇదేమవుతుంది? లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ. ఇదేమవుతుంది చూడండి, ఇది ఏ ఇది బి అనుకోండి. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై రూట్ మనకి ఏం మిగిలింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మిగిలింది. ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది? లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా చేయడం వల్ల ఇది మళ్ళీ ఏమవుతుంది? ఇది 0 బై ఇన్ఫినిటీ ఫామ్లోకి వచ్చింది మళ్ళీ. అది దీన్ని మ్యానిపులేట్ చేయడం వల్ల ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్లో ఉన్నది దాన్ని తీసుకొచ్చి మనం ఏం చేసాం? ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్లోకి తీసుకొచ్చాం. దీన్ని ఇంకా మనం ఇప్పుడు ఏం చేయొచ్చు? దేనివల్ల ఇన్ఫినిటీ అవుతుంది? ఎక్స్ వల్ల అవుతుంది. ఈ ఎక్స్ని మనం కామన్ తీసే అవకాశం ఉందా, దాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా అని ఆలోచించాలంటే ఎక్స్ బై ఇక్కడ ఎక్స్ని మనం కామన్ తీసేయచ్చా? కామన్ తీయచ్చు. ఇక్కడ ఎక్స్ని కామన్ తీసేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది? లోపల ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఎక్స్ బయటకు వచ్చేస్తుంది. ఎక్స్ స్క్వేర్ కామన్ యాక్చువల్గా ఈ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కదా. పైన ఈ లోపల ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేస్తే ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ 1 బై ఎక్స్ అవుతుంది స్క్వేర్ రూట్. ఈ అండర్ స్క్వేర్ రూట్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? ఎక్స్ అవుతుంది కదా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి ఎక్స్ అవుతుంది. రూట్ 1 ప్లస్ 1 బై ఎక్స్ అవుతుంది. ఇది అసలు యాక్చువల్గా రూట్ ఎక్స్ స్క్వేర్ అంటే నథింగ్ బట్ అంటే మోడ్ ఎక్స్. ఇక మోడ్ ఎక్స్ సంబంధించి మనం ఏ కండిషన్ మనకి ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఎక్స్ తీసుకోవచ్చు, పాజిటివ్ ఎక్స్ తీసుకోవచ్చు. లేదంటే బేసిక్గా మనం ఎక్స్ తీసుకోవాలి. దీన్ని మోడ్ ఎక్స్ తీసుకోవాలి. మోడ్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై ఎక్స్. దీంట్లోంచి కామన్ తీస్తే ప్లస్ 1 మిగిలింది. మోడ్ ఎక్స్ని మనం ఎక్స్గా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ మోడ్ ఎక్స్ ఈ ఎక్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది పాజిటివ్ ఎక్స్ కానీ తీసుకోవచ్చు డెఫినెట్గా, ఎందుకంటే మనకి ఏ కండిషన్ ఇవ్వలేదు. ఒకవేళ సమ్ ఎక్స్టెండింగ్ టు
పాజిటివ్ ఇన్ఫినిటీ ఇచ్చాడు, ఎక్స్టెండింగ్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ ఇచ్చాడు. ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక డైరెక్ట్గా కట్ చేయకండి, మనం చిన్న పాయింట్ దీని గురించి నేను డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇటువంటి మైనర్ పాయింట్స్ చాలా ఎఫెక్ట్ చేస్తాయి మనకి లిమిట్స్లో. అది నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు డిస్కస్ చేస్తే మీకు కొంచెం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎక్స్ ఇది మోడ్ ఎక్స్ కింద తీసుకున్నాం కదా. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ, ఎక్స్ యొక్క వాల్యూ ఇన్ఫినిటీ పాజిటివ్ ఇన్ఫినిటీ వైపు పాస్ అవుతుంది. ఎక్స్ వాల్యూ మోడ్ ఎక్స్ వాల్యూ ఎలా, మోడ్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది మోడ్ ఎక్స్ గ్రాఫ్. ఇదేంటిది గ్రాఫ్ ఆఫ్ మోడ్ ఎక్స్ ఎక్స్టెండింగ్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ. పాజిటివ్ ఇన్ఫినిటీ అంటే రైట్ సైడ్ వెళ్తుంది. పాజిటివ్ ఇన్ఫినిటీ అంటే ఇది పాజిటివ్ ఇన్ఫినిటీ, ఇది మైనస్ ఇన్ఫినిటీ కదా. నెగిటివ్ సైడ్ కాకుండా పాజిటివ్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పాజిటివ్ సైడ్ ఇదంతా దీని వాల్యూ అంతా కూడా ఎంత ఉంది, ఎక్స్ పాజిటివ్ ఎక్స్. ఈ నెగిటివ్ సైడ్ వస్తే మాత్రం ఎక్స్, నెగిటివ్ సైడ్ వస్తే మాత్రం మైనస్ ఎక్స్ అవుతుంది. దీని గురించి గ్రాఫ్ గురించి ప్రాపర్టీస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం, ఫంక్షన్స్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఫంక్షన్ ఇదే చెప్పాను కదా ఆల్రెడీ, ఇట్స్ ఎ వ్యాష్ వెరీ స్పాన్ ఉన్న సబ్జెక్ట్. దాని గురించి కొంచెం టైం చెప్పాల్సిన అవసరం ఉంది. హడాబడిగా ఆదరబాదరిగా మనం చెప్తే ఏంటంటే అది నాకు ఇష్టం ఉండదు, మీకు అర్థం కాదు. కొంచెం టైం తీసుకొని చెప్తాను. ప్రస్తుతానికి మీరు ఇలా అర్థం చేసుకోండి. ఎక్స్ పాజిటివ్ సైడ్ వెళ్తుందంటే పాజిటివ్ సైడ్ ఇదే, ఇటువైపు అంతా ఇప్పుడు ఇదంతా నెగిటివ్ వాల్యూస్ కదా, ఇవన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ కదా. ఎక్స్ వాల్యూ పాజిటివ్ సైడ్ ఎక్స్టెండింగ్ టు పాజిటివ్ అంటే ఇదంతా కూడా ఎక్స్ మోడ్ ఎక్స్ని. ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే మోడ్ ఎక్స్ అనేది ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఇదేంటంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, ఇది ఎక్స్ లెస్ దాన్ 0 అవుతుంది. పాజిటివ్ ఎక్స్ కింద మోడ్ ఎక్స్ని ఎప్పుడు తీసుకోవచ్చు, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. 0 కానీ 0 కంటే ఎక్కువ అంటే పాజిటివ్ అంటే పాజిటివ్ అనమాట. పాజిటివ్ నెంబర్ అయితే మనం ఎక్స్ కింద తీసుకోవచ్చు. నెగిటివ్ నెంబర్ అయితే ఎక్స్ నెగిటివ్ అయితే మనం మైనస్ ఎక్స్ కింద తీసుకోవాలి. సో ఇది ఎక్స్ టెండింగ్ టు ఇన్ఫినిటీ అంటే పాజిటివ్ కాబట్టి మనం ఎలా తీసుకోవాలి, పాజిటివ్ ఎక్స్ కానీ తీసుకోవాలి. దీని గురించి ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా ఈ ప్రస్తుతానికి ఫర్ ది టైం బీయింగ్ మీరు అలా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఇది క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మన లిమిట్ ఇన్ఫినిటీ మళ్ళీ మన ఎవ్రీ స్టెప్ ఒకసారి మనం ఈ ఎక్స్టెండింగ్ టు వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి చూసుకుంటూ ఉండాలి. ఇండెఫినిట్ ఫామ్ అయితే మళ్ళీ ట్రై చేయాలి. ఆ విధంగా ట్రై చేస్తాను. ఇప్పుడు ఇన్ఫినిటీని మనం పెట్టి చూద్దాం. 1/∞ ఇది నథింగ్ బట్ టెండింగ్ టు 0. 1/∞ నాట్ ఎగ్జాక్ట్ 0 అనుకోవాలి, టెండింగ్ టు 0 అని చెప్పేసి అనాలి. ఇది 1/0 అవుతుంది. 1/∞ ఎంత 0 అవుతుంది. 0 అంటే √1 అవుతుంది. √1 నథింగ్ బట్ 1 అవుతుంది. 1 + 1 2. ఇది ఎటువంటి ఇండిటర్మినెంట్ ఫామ్ కాదు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ మనం ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 1/2 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మోడ్ ఎక్స్ని మనం ఏ విధంగా సెపరేట్ పాజిటివ్ ఎక్స్ కింద ఎలా తీసుకున్నాం అనేది మాత్రమే అది కొంచెం టిపికల్ పాయింట్. అది కొంచెం జాగ్రత్తగా అది మీరు గమనిస్తే అర్థం చేసుకుంటే త్రూ అవుట్ ద చాప్టర్ మీకు ఏ ప్రాబ్లం ఉండదు, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఓకేనా, ఇది 7th క్వశ్చన్. 8th క్వశ్చన్ వచ్చేసి లిమిట్ ఎక్స్టెండింగ్ టు π/2, లిమిట్ ఎక్స్టెండింగ్ టు π/2 cos x by x minus π/2. ఫైండ్ లిమిట్. ఓకేనా, దీనికి సొల్యూషన్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 π/2 cos x by x minus π/2. అది ఇటువంటి దీన్ని అసలు ఏ రకంగా చూసినా స్టాండర్డ్ ఫామ్లో కనబడట్లేదు. మనం ట్రై చేయాలి, తీసుకురావడానికి ట్రై చేయాలి. ఇది లిమిట్, ఇది ఎక్స్టెండింగ్ టు π/2, దీన్ని కాస్ ఎక్స్ను మనం sin 90 cos ఆఫ్ 90 మైనస్ ఎక్స్ కింద రాసేయచ్చు. కాస్ ఆఫ్ sin ఆఫ్ 90 మైనస్ ఎక్స్ కింద రాయచ్చు దీన్ని. సారీ,
దీన్ని మనం సైన్ ఆఫ్ 90 మైనస్ 90 అంటే π/2 కదా, 90 మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ π/2 ఇలా రాయొచ్చా. సైన్ 90 మైనస్ థీటా ఎంత అవుతుంది, కాస్ థీటా కదా. సో ఈ కాస్ ఎక్స్ని మనం ఎలా రాయొచ్చు, సైన్ 90 మైనస్ థీటా కింద రాయొచ్చు. ఇక్కడ చూడండి π/2 మైనస్ ఎక్స్ ఉంది, ఇది ఎక్స్ మైనస్ π/2 ఉంది. చిన్న ప్రాబ్లం, π/2 మైనస్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ π/2 ఉంది. దీనిలాగే మనం దీన్ని తీసుకురావాలంటే సేమ్ ఆర్గ్యుమెంటే మనకు కావాలి. స్టాండర్డ్ ఫామ్లోకి రావాలంటే సైన్ ఆర్గ్యుమెంట్లో ఏముందో యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా ఇక్కడ కూడా అదే ఉండాలి. సో దాన్ని అక్కడ తీసుకురావడానికి ట్రై చేయాలంటే దీన్ని మనం ఏం చేయొచ్చు, π/2 మైనస్ ఎక్స్ బై ఒక మైనస్ కామన్ తీసామనుకోండి ఫ్లిప్ అయిపోతుంది. ఇది ఒక మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఇది π/2 మైనస్ ఎక్స్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు ఇది మొత్తం చూడండి, ఈ మైనస్ని పైకి తీసుకెళ్ళిపోవనుకోండి మైనస్ అవుతుంది. ఇది మొత్తం స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చింది. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0. ఇక్కడ ఎంతగా ఇది π/2 మైనస్ ఎక్స్ కాబట్టి ఇది మొత్తాన్ని y అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ స్టాండర్డ్ ఫామ్ అర్థం కాకపోతే ఇంకో విషయం, ఇది స్టాండర్డ్ ఫామ్లో కావాలంటే మరి సార్ అది లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఉండాలి కదా. ఎక్స్టెండింగ్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అయితేనే మనం ఇది 1 అంటున్నాం. అలాగే ఇంకోటి ఏంటంటే y టెండింగ్ టు 0 అయినా కానీ సైన్ y బై y ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 1, బట్ వేరియబుల్ చేంజ్ అయింది అంతే. వేరియబుల్ చేంజ్ అయింది కానీ ఎక్సే ఉండక్కర్లా, y కూడా ఉండొచ్చు, లేదంటే z కూడా ఉండొచ్చు. ఎక్స్ టెండింగ్ టు 0, ఇక్కడ y టెండింగ్ టు 0. అర్థమవుతుందా, సైన్ y బై y. దీన్ని మనం ఇప్పుడు మనం పని చేయొచ్చా, దీన్ని పుట్ y ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ ఎక్స్ కింద రాయొచ్చా. దిస్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ ఎక్స్. y ఈజ్ ఈక్వల్ టు మనం π/2 మైనస్ ఎక్స్ పెట్టామనుకోండి, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ y, π/2 మైనస్ y. అప్పుడు ఎక్స్టెండింగ్ టు ఏమవుతుంది, ఇది ఒక్క నిమిషం ఇక్కడ చాలా లాజిక్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పుట్ మనం y ఈజ్ ఈక్వల్ టు π/2 ఎక్స్ మనం పెడదాం, π/2 మైనస్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్ టెండింగ్ టు π/2 అయితే దిస్ ఎంప్లాయిస్ y టెండింగ్ టు ఏమవుతుంది, ఎక్స్ టెండింగ్ టు π/2 అంటే π/2 మైనస్ π/2 0 అయిపోతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, y టెండింగ్ టు 0. అర్థమవుతుందా. అంటే ఇక్కడ మనం దీన్ని ఇదే లిమిట్ని మనం ఎలా రాయొచ్చు, లిమిట్ y టెండింగ్ టు 0 π/2 మైనస్ ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం, y అనుకున్నాం. కాబట్టి ఇది సైన్ y బై ఇది మైనస్ని పైకి తీసుకొచ్చేస్తున్నాం మైనస్ ఇది π/2 మైనస్ ఎక్స్ అని మనం ఏమనుకున్నాం, y అనుకున్నాం. అర్థమవుతుందా. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టు ఇది స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చిందా, లిమిట్ y టెండింగ్ టు 0 సైన్ y బై y. దీని వాల్యూ ఎంత అవ్వాలి, అప్పుడు y 1 అవ్వాలి అంతేనే. దీన్ని మళ్ళీ ఇంకా -1 అంటే కాబట్టి మైనస్ అంటే -1 మన కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేస్తే లిమిట్ y టెండింగ్ టు 0 సైన్ y బై y. ఇది టెండింగ్ టు స్టాండర్డ్ ఫామ్లోకి ఉంది, దీని వాల్యూ 1 అవుతుంది. కాబట్టి ఇది -1 ఇంటూ 1, ఇది నథింగ్ బట్ అంటే -1. ఇది టైం తీసుకొని ఎందుకు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశానంటే చాలా చోట్ల దీని యొక్క మ్యానిపులేషన్, ఈ మ్యానిపులేషన్ మీకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాగే మనకు ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఎక్కువ సార్లు ఉపయోగపడుతుంది. అర్థమైందా. డైరెక్ట్గా మనం దీన్ని యూజ్ చేసుకొని దీనివల్ల సైన్ యొక్క ఆర్గ్యుమెంట్ 0కి వెళ్తుంది అంటే డైరెక్ట్గా మనం స్టాండర్డ్ ఫామ్లో అప్లై చేసేయచ్చు. అలా కాకుండా మీకు అర్థం కావట్లేదు అనుకుంటే ఈ స్టాండర్డ్ ఫామ్లోకి మనం తీసుకురావాలి కాబట్టి ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి మనం ఈ విధంగా తీసుకురావచ్చు. వేరియబుల్ చేంజ్ చేసుకొని మనం ఈ విధంగా తీసుకురావచ్చు.
తీసుకొచ్చి మన స్టాండర్డ్ ఫార్ములాకి, లేదంటే డైరెక్ట్గా మీకు ప్రాక్టీస్ అయితే ఉండే కొలది కూడా మీకు అర్థమవుతుంది. ఇది డైరెక్ట్గా -1 అవుతుంది, మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. బట్ సార్ ఇక్కడ 0 లేదు కదా, π/2 ఉంది కదా, స్టాండర్డ్ ఫార్ములా లేదు కదా, దీని వాల్యూ 1 అని ఎలాగంటామంటే దానికి క్లారిఫికేషన్ ఇది. వేరియబుల్ని చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది y tan × 0లోకి వస్తుంది, ఇది y/y అవుతుంది, sin y/y అవుతుంది, స్టాండర్డ్ ఫార్ములాకి వస్తుంది. అందుకే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అందుకే కొంచెం టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా.